భారీ వర్షాలకు నిండు కుండలా మారిపోయింది హుస్సేన్ సాగర్. ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకుంది హుస్సేన్ సాగర్ నీటి మట్టం. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 513.20 అడుగులు. దాదాపు వారం రోజులుగా నగరంలో వరుణుడు కుమ్మేస్తున్నాడు. అప్పుడప్పుడు కుండపోత, అప్పుడప్పుడు ముసురుతో వరుణుడు నగరాన్ని వీడడం లేదు. హైదరాబాద్ నగర నడి మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారిపోయింది. మా కలీగ్ వాసుతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. వాసు లైవ్ లో ఉన్నారు. వాసు, హుస్సేన్ సాగర్ నీటి మట్టం మొత్తం పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి వర్షాలు ఇంకా కూడా కురుస్తూనే ఉన్నాయి. మరి ఇదే పరిస్థితి కొనసాగితే అప్పుడు ఏంటి? హైదరాబాద్ వ్యాప్తంగా గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో పాటుగా హైదరాబాద్ జంట జలాశయాలుగా పేరు పొందిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఈ 2 జలాశయాలకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న ఒకసారి చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో నీటి మొత్తం దగ్గరికి అయితే చేరిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోజు రోజుకి ఇటు హుస్సేన్ సాగర్ వద్ద వచ్చిన వరద నీరు ఎక్కువగా చేరుతుంది. ఒకసారి చూసుకోవచ్చు. మన హుస్సేన్ సాగర్కి సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 అడుగులు ఫుల్ ట్యాంక్ లెవెల్. సో కానీ ప్రస్తుత నీటి మొత్తం 513.13 అడుగులకు చేరుకుంది. మరొక అడుగు చేరుకుంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకునే అవకాశం ఉంది. అంటే దగ్గరలో దాదాపుగా 1 ఫీట్కి మాత్రమే ఫుల్ ట్యాంక్ లెవెల్కి దీనికి దగ్గరున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇన్ఫ్లోకి సంబంధించి ఇప్పటివరకు అంటే ప్రతిరోజు ఈరోజు మనకి ఇరిగేషన్ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 919 క్యూసిక్లు ఇన్ఫ్లో వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటుగా అవుట్లో 760 క్యూసిక్ల అవుట్ఫ్లో వెళ్తున్నట్టు కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద చేరుతోంది. హిమాయత్ సాగర్కు సంబంధించి దాదాపు 3200 క్యూసిక్ నీరు వరద నీరు చేరుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులుగా ఉంది. ప్రస్తుతానికి అక్కడ 1761.00 అడుగులు చేరుకుంది. అంటే ఇక్కడ కూడా ఇటు హిమాయత్ సాగర్కి సంబంధించి కూడా మరొక 2 అడుగులు చేరుకుంటే అక్కడ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఉస్మాన్ సాగర్కి సంబంధించి ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులు, ప్రస్తుతానికి 1782 అడుగులకి చేరుకుంది. సో పూర్తి స్థాయిలో వర్షాల కారణంగా ఈ వాటర్ కంటెంట్ రోజు రోజుకి పెరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే ఈ జలాశయాలు కావచ్చు, ఎక్కడైతే హుస్సేన్ సాగర్ నుంచి దిగుకు వెళ్లే లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే చెప్పిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా జిహెచ్ఎంసీ హైదరాబాద్కి సంబంధించి 141 ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేశారు. అక్కడ ఎప్పటికప్పుడు భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తిగా జిహెచ్ఎంసీ హైడ్రీ సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేగా చర్యలు తీసుకున్నారు. దాంతోపాటుగా ఎక్కడైతే హైదరాబాద్కి సంబంధించి అండర్ పాస్కి సంబంధించి అక్కడ ఈ వర్షపు నీరు చేరితే వెంటనే అక్కడి నుంచి వాహనాలు దారి మరలించేందుకు ట్రాఫిక్ పోలీసులు ముందుగానే ఒక ప్రణాళిక చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఓవర్ టు స్టూడియో.